Hello, yo, what's up? My name is Nordan Kinik. I've been fucking hoes and popping pillies, man, I feel just like a rock star. రే 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 ఎరుపుక గుర్తుందా, నేను దీప్తి సునైన మీద ఒక వీడియో చేశాను. అందులో ఒక డైలాగ్ చెప్పాను కొంచెం ఇలా. మీరు కష్టపడి స్క్రిప్ట్ రెడీ చేసి, షార్ట్ రెడీ చేసి, కెమెరా రెడీ చేసి, ఎడిట్ చేసి, ఫుల్ ఆశతో వీడియో పెట్టారనుకో, వాళ్ళకి నచ్చదు. కానీ అదే మీరు రోడ్ మీద పడున్న పెంటది 10 seconds వీడియో తీసి పెట్టారనుకో, దాంట్లో వాళ్ళకి కొత్తదనం కనిపిస్తుంది, నచ్చడం జరుగుద్ది, షేర్ చేయడం జరుగుద్ది, వైరల్ కూడా అవుద్ది. మేము చెప్పింది ఒకటైతే మీకు అర్థమైంది ఇంకొకటి. నో, బనానా రోస్ట్ మళ్ళా రాదు. ఐఎమ్ సారీ టు సే దిస్. చాలా మంది హర్ట్ అవుతారని నాకు తెలుసు, కానీ మళ్ళా రాదు. వాడికో వీడికో భయపడి కాదు, నాకు ఆ మీద మళ్ళీ వీడియో చేయాలంటే నాకు చిరాకు, అంతే, ఇంకేం లేదు. కానీ ఈసారి అతి త్వరలో మన దీప్తి సునాయిని మించిపోయే అంత పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్ని నేను మీకు తీసుకొచ్చాను. రేవతి ద ఒఫిషియల్ స్టార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒఫిషియల్ స్టార్. వాట్ ద ఫక్ డస్ షీ మీన్ బై ఒఫిషియల్ స్టార్? నువ్వు స్టార్ అని నరేంద్ర మోడీ గారు ఏమైనా స్టాంప్ వేసి ఇచ్చారా? మరి ఒఫిషియల్ స్టార్ అని ఎందుకు పెట్టుకున్నావు పేరు? అలా అని చెప్తే నేను పెట్టుకుంటా, నాటక్కి నిఖిల్ ద పైరసీ స్టార్ అని చెప్పి. బేసిక్ గా చెప్పాలంటే మన రేవత్ అక్క ఇస్ నథింగ్ బట్ డార్లింగ్ దాస్ 2.0. డార్లింగ్ దాస్ కి ఎలా యాక్టింగ్, సింగింగ్ అండ్ డాన్సింగ్ లాగా చాలా టాలెంట్స్ ఉన్నాయో, అలానే రేవత్ అక్క కూడా చాలా 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 టాలెంట్స్ ఉన్నాయి అన్నమాట. లైక్ డాన్స్ చేయడం, డబ్ స్మాషెస్ చేయడం, 하나, 둘, 셋. ఎక్సర్సైజ్ చేయడం, 11, 12, 13, 14, 15, 16, 17. కుకింగ్ చేయడం. హెల్తీ స్ప్రౌట్స్ చార్జ్ చేస్తున్నా అనమాట. మీకు స్పైసీగా తినడం ఇష్టం అయితే ఎక్కువ మిరపకాయలు వేసుకొని మిక్సీ వేస్తూ డాన్స్ చేయడం, ర్యాంప్ వాక్ చేయడం, ఇవన్నీ టాలెంట్స్ తో ఆమె ఇన్స్టాగ్రామ్ లో డాన్స్ వీడియోస్, డబ్ స్మాషెస్, కుకింగ్ టిప్స్, ఎక్సర్సైజ్ టిప్స్ ఇచ్చి 48K ఫాలోవర్స్ సంపాదించింది. 48K ఫాలోవర్సా? దేనికిరా 48K ఫాలోవర్స్? స్క్రిప్ట్ రాసిందా, ఎడిటింగ్ చేసిందా, కష్టపడిందా? అలాంటి కొండ వీడియోలు చేస్తానంటేనే ఫాలోవర్స్ వస్తారంటే పెద్దవరా. వీడియో చేయడం ఇక్కడే ఆపేద్దాం. వీడియో చేయాలన్న మూడు, ఇంట్రెస్ట్ మొత్తం దిగింది. రేవత్ అక్క వాయిస్ ఫస్ట్ టైం వింటే ఎవరైనా బ్లాక్ బోర్డ్ మీద ఇట్లా గీరుతున్నప్పుడు ఏమనిపిస్తుందో అలా అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేవత్ అక్కని మళ్ళీ వచ్చేసాను మీకోసం. మీరు ఎప్పుడైనా గమనించారనుకో, ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాలంటే దానికి ముందు ఆ పోస్ట్ కి సంబంధించిన ఒక ట్రైలర్, ఒక టీజర్ ముందు పోస్ట్ చేసి ఆ తర్వాత ఆ వీడియో పోస్ట్ చేస్తుంది అనమాట. అయ్యో, అసలే నేను చేసిన బాహుబలి 3, బాహుబలి 4 అంత వీడియోలు చేస్తున్నాను, దాని ప్రమోషన్ ఇవ్వకపోతే ఎట్లా? ఇవ్వకపోతే భూమి పేలిపోద్ది. లవ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇన్ లైఫ్. ఆ ఫీలింగ్ లవర్స్కి మాత్రమే తెలుస్తుంది. బట్ కెరీర్ అండ్ లవ్, ఈ రెండిట్లో ఏది కావాలి అంటే మీరేం చూస్ చేసుకుంటారు అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. బట్ ఒకటి మాత్రం నిజం, దేర్ మే బీ ఏ బ్రేకప్ ఫర్ లవ్ బట్ మెమరీస్ స్టిల్ రిమైన్ ఫర్ ఎవర్. ఇదే మా ఉండి పోరాడే కవర్ సాంగ్. వాచ్ అండ్ ఎంజాయ్. గుండె నీదేలే హత్తుకోలాదే గుండెకే నన్ను. వీడియో యూట్యూబ్ లో ఉంది, నేను పెట్టలేను ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. అంతగా మీకు చూడాలని ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, వీడియో చూడకండి. వినతలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, అద్దం బదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం, ఇవన్నీ నిన్ను ఎర్రగడ్డ హాస్పిటల్లో పంపించే సిమ్టమ్స్ అన్నమాట. నడిచి నడిచి ఆగటం, ఆగి ఆగి. ఈ ఒక్క ఎక్స్ప్రెషన్ చాలు భూమి మీద సగం జనాభాని లేపేయడానికి. ఎందుకు తేనోస్ బాబాయ్ ఒక చిట్కి కోసం ఇన్ఫినిటీ స్టోన్స్ ఎత్తికి పిల్లల్ని అవెంజర్స్ చేతిలో పోగొట్టుకున్నావు? ఈ పిక్ ఒక్కసారి వైరల్ చేస్తే అయిపోయేది కదా. ఎర్రగడ్డ తప్పులేదు. అక్కయ్య గారి డాన్స్ చూస్తే ఆ నటరాజుడికే కుళ్ళు వచ్చేస్తుంది.
ఒక్కసారి చూడు देखो इन्हें ये है ओस की बूंदे पत्तों की गोद में आसमां से कूदे చూడు పూర్తిగా చంద్రముఖిలా మారిన రేవతక్కని చూడు. నాకెందుకో ఈ డాన్స్ చేసే ప్రతిసారి ఏదో భూకంపం వస్తున్నంత ఫీలింగ్ వస్తుంది. మీకు సిక్స్ ప్యాక్ కావాలా? మీ హైట్ చాలా తక్కువగా ఉందా? మీకు వెయిట్ లాస్ అవ్వట్లేదా? అయితే ఫాలో రేవతి ద అఫీషియల్ స్టార్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫాలో ఆల్ అవర్ ఫిట్నెస్ టిప్స్ ఇన్ దట్. Hey friends, 100 non-stop jumping rods. Are you ready for it? So let's get started. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఒక ఏనుగు కోత ఎగిరినట్టు ఎగిరి సన్నగా ఇద్ది పొడుగ్గా ఇద్ది అంటే ఈ పాటి నాకు కూడా ఒక సిక్స్ ప్యాక్ వచ్చేది. అక్కయ్య గారు బర్త్డే విషెస్ తో కూడా బిజినెస్ చేస్తుంది అనమాట. నార్మల్గా ఎవరైనా బర్త్డే విషెస్ చెప్పని ఈమెను అడిగితే ఆమె ఇలాంటి స్టేటస్ ఒకటి పెట్టిద్ది. హాయ్ 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 గౌతమ్ వనపల్లి ఎలా ఉన్నారు? సర్ప్రైజ్ మ్యాన్, హ్యాపీ బర్త్డే గౌతమ్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. దీనికి ఆమె 400 రూపీస్ అడిగిద్ది. అమ్మరా ఇదిగో ప్రూఫ్ ఉంది నా దగ్గర, నేను చూపిస్తా. నీ తొక్కల స్టేటస్ నే 400 కట్టాలి. నేను ఎరుపుగాని రాసుంది ఇక్కడ ఏమైనా. విచిత్రం ఏంటంటే ఆ 400 ఇచ్చే జనాలు ఉన్నారు మన దగ్గర. నో వండర్ ఇండియా డెవలప్ అవ్వట్లేదు. మీరు ఎప్పుడైనా ఈ వీడియోస్కి ఉన్న కామెంట్ సెక్షన్లోకి వెళ్ళండి. నిజంగా ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్ లా ఉంటుంది. ఓడి అమ్మ బడవా, నీకేదో ఫిట్స్ వచ్చింది అనుకున్నా. హార్ట్ పేషెంట్స్ చూస్తే పోనకం వచ్చి సస్తారు. ఎందుకు అరుతున్నావు? డబ్స్ డాన్సుల వరకు ఓకే, ఇలాంటివి చేసి చేసి చచ్చిపోతావేమో అక్క, భయం వేస్తుంది. అర్జెంట్గా అడ్మిట్ అవ్వు, చాలా పీక్స్లో ఉంది. ఆ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో గానీ ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఫిట్స్ వచ్చి పోతావక్క, ప్లీజ్ రిస్క్ వద్దక్క. అక్క, వాట్ అబౌట్ ద బిల్డింగ్? నీ గొంతు వినగానే నువ్వు చేసినవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇంత దగ్గరలో నా ఎదురుగా నిలబడితే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా దగ్గరికి రా, క్షణానికి నాకు పిచ్చెక్కిపోతుంది. రాకపోతే చస్తానే. నువ్వు నన్ను చేయలేవురా. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా 301 డైరీస్కి సబ్స్క్రైబ్ చేయండి. 5K ఇంకెంతో దూరంలో లేదు.